హాయ్. నా పేరు వల్లి. నేను బెంగుళూరు నుంచి వచ్చాను. నేను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌ని. ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్ నాకు ఫేషియల్‌లో చాలా చేంజెస్ వస్తున్నాయి. లైక్ మన నోస్ బిగ్ అవ్వడం, నా ఫేస్‌లో గ్లో తగ్గిపోవడం అండ్ ఐస్ చాలా చిన్నగా అయిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. సో, మేము దాన్ని రెగ్యులర్‌గా అలా ఏమన్నా అవుతుందేమో అనుకున్నాం. అండ్ తర్వాత నాకు పీరియడ్స్ ఒక 5, 6 మంత్స్ రావడం ఆగిపోయింది. సో, నేను గైనిక్‌ని కాంటాక్ట్ చేశాను. ఇలా 6 మంత్స్ నుంచి నాకు పీరియడ్స్ రావట్లేదు అని. సో, తను కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోమన్నారు. దాంట్లో ప్రొలాక్టిన్ అనే ఒక హార్మోన్ వెరీ హై లెవెల్స్‌లో ఉంది. సో, తనకి డౌటొచ్చి ఎంఆర్ఐ చేయించుకోమన్నారు. ఎంఆర్ఐ చేయించుకుంటే దాంట్లో నాకు ట్యూమర్ ఉందని తెలిసింది. గైనిక్ గారు నాకు సుబ్రహ్మణ్య కన్నని సజెస్ట్ చేశారు నారాయణ హెల్త్ క్లినిక్‌లో. అండ్ ఆయన రిపోర్ట్స్ చూసి మేబీ యూ నీడ్ టు గో అండర్ సర్జరీ అని చెప్పారు. హీ సజెస్టెడ్ మీ అక్షయ్ విజయ్ కులకర్ణి సార్. యూజువల్లీ నారాయణ హెల్త్ క్లినిక్‌లో ఉంటారు ఆయన కూడా. సో, వాళ్ళ రిపోర్ట్స్ చూసారు. వితిన్ 1 వీక్‌లోనే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ అంతా జరిగింది. అయిపోయింది. 1 వీక్ నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. డాక్టర్స్ కూడా రెగ్యులర్‌గా వచ్చి నాకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం, ఎవ్రీడే వచ్చి ఫాలో అప్ చేయడం, చెకప్ చేయడం ఇవన్నీ జరిగాయి. 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికెళ్ళాను. 1 వీక్ బానే ఉంది. బట్ సడెన్‌గా నాకు బ్రెయిన్ నుంచి లిక్విడ్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. అది ఎందుకయిందో రీజన్ సరిగ్గా తెలీదు. బట్ బ్రెయిన్ నుంచి లిక్విడ్స్ స్టార్ట్ అవ్వడం వల్ల మళ్ళీ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. 15 డేస్ ఉన్నానిక్కడ. ఈ 15 డేస్ కూడా వాళ్ళు చాలా బాగా కేర్ చేసి చాలా చూసుకున్నారు. ఆఫ్టర్ 15 డేస్ నాకు ఫేస్‌లో చేంజెస్ రావడం కూడా చాలా బాగా తెలుస్తుందనమాట. నోస్ సైజ్ తగ్గడం, గ్లో రావడం ఫేస్‌లో ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ 3 మంత్స్ ఇప్పుడంతా నార్మల్‌గా ఉంది. ఐ వాస్ ఇంటూ నార్మల్ రొటీన్. థ్యాంక్ యూ సో మచ్. Namaste. You might have heard patient CN just now. We had operated her for pituitary tumor, transnasal transsphenoidal endoscopic surgery, which is a gold standard nowadays. I'm very happy to introduce her to you because she had a very good outcome. After 3 months of surgery also, when we did the MRI, there was no residual tumor, no recurrent tumor. She is completely free of her symptoms, and her tumor was specially something called as functional adenoma, which secretes some kind of hormone altering the body physiology to a significant extent. And that's why it becomes very more important to remove the tumor in entirety. And we were able to do so.